బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండా దంపతుల వారసురాలు కొండా సుస్మిత తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇక రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను ఏమిటి అన్న విషయాలనైతే వెల్లడించారు. ఇప్పుడు ఇది ప్రస్తుత రాజకీయాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కొండా దంపతుల మధ్య గత కొంతకాలంగా ఏర్పడిన విభేదాలు కొంతకాలంగా తగ్గినట్టుగా కనిపించినప్పటికీ కొమ్మల జాతర వేదికగా కొండా మురళి చేసిన వ్యాఖ్యల్లో ఆ వివాదం మళ్లీ తెరపైకి వచ్చినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి వివాదం పరకాల నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని సాగుతోంది. కొండా సురేఖ గతంలో సాయంపేట నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తరువాత పరకాల నుంచి పోటీ చేసి తన రాజకీయ ప్రభావాన్ని కొనసాగించారు. ఇక తెలంగాణ ఏర్పాటుకు అనంతరం ఆమె వరంగల్ తూర్పు నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నప్పటికీ పరకాలనే తమ కుటుంబానికి ప్రధాన రాజకీయ కేంద్రంగా కొండా దంపతులు భావిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల సమయంలో పరకాల నియోజకవర్గం నుంచి తమ కుమార్తె సుస్మితకు టికెట్ ఇవ్వాలి అని కొండా దంపతులు ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆ అవకాశం ఇవ్వలేదు. ఆ స్థానాన్ని రేవూరి ప్రకాష్ రెడ్డికి కేటాయించగా ఆయన విజయం సాధించారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవూరి ప్రకాష్ రెడ్డి రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆయనకు పరకాల టికెట్ కేటాయించబడింది. అయితే ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాలలో గెలవడం కొండా దంపతులకు అంతగా నచ్చలేదు. అప్పట్లోనే రాజకీయ విశ్లేషణలు వచ్చాయి. అప్పటి నుంచి కొండా దంపతులు తరచూ పరకాలలో పర్యటిస్తూ తమ రాజకీయ బలం చాటుకునే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. గతంలో ఈ అంశంపై రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు కొండా దంపతుల మధ్య ఘర్షణాత్మక పరిస్థితులు కూడా ఏర్పడి ఇద్దరు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్ళింది. ఆ సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో వివాదం కొంతవరకు సద్దుమణిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వరంగల్ జిల్లా కీసుకొండ మండలం కొమ్మాలలో హోలీ సందర్భంగా జరిగే ప్రసిద్ధ లక్ష్మీనరసింహస్వామి వారి జాతరలో పాల్గొన్న కొండా మురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పరకాల నా అడ్డా, వచ్చే ఎన్నికల్లో నా కూతురు సుస్మిత పరకాల నుంచి పోటీ చేయటం ఖాయము అని ప్రకటించేశారు. ఇక సుస్మిత ధైర్యవంతురాలు అని, కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనే నాయకత్వం ఆమెకి ఉంది అని వెల్లడించారు. ఇదే వేదికపై సుస్మిత కూడా మాట్లాడారు. తమ కుటుంబ రాజకీయ ప్రయాణం పరకాల నుంచే ప్రారంభమైందని, ఇక తాను కూడా అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ ప్రస్థానం మొదలు పెడతాను అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పరకాల రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ప్రస్తుతం పరకాల ఎమ్మెల్యేగా ఉన్న రేవూరి ప్రకాష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా భావించబడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన్ను పక్కన పెట్టి సుస్మితకు అవకాశం ఇస్తారా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. మరోవైపు కొండా సురేఖ మరియు సీఎం రేవంత్ రెడ్డి మధ్య గతంలో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. వేములవాడ గోవుల దత్తత అంశము, మేడారం టెండర్ల వ్యవహారం, దేవాదాయ శాఖలో జోక్యం చేసుకుంటున్నారు అనే ఆరోపణలు వంటివి తదితర అంశాలు ఇద్దరి మధ్య విభేదాలు దారితీశాయి. అంతేకాకుండా కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ వ్యవహారం, ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలు కూడా ఉద్రిక్తతలకు దారితీశాయి. ఒక దశలో ఆమెను మంత్రివర్గం నుంచి తప్పిస్తారు అనే ప్రచారం కూడా జరిగింది. అయితే తరువాత కాంగ్రెస్ అధిష్టానం జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇప్పుడు మళ్లీ పరకాల అంశంపై కొండా మురళి చేసిన ప్రకటనలు రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జెండా వందనం చేపించింది కొండా దంపతులు. ఆ రోజు నుంచి వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నా. నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మీకు ఖచ్చితంగా సేవ చేసుకుంటా అని, నా జీవితం ప్రజాసేవ అని చెప్పడానికి ఏం సంశయిస్తలేను. ఈ రోజు కొండా మురళీధర్రావు గారు పక్కన నించున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా, కానీ లేకపోతే ఇట్లా మాట్లాడేదాన్ని కాదు. నేను ఇంకా కొంచెం శాంతంగా మాట్లాడమన్నారని మాట్లాడినా, లేకపోతే ఎట్లుంటుందో తెలుసు కదా. రేపు మీకు మంచి చెడు ఉండేందుకు మరి ఇక్కడనే ఉంటది. మరి మీ బాగోగులు చూసుకుంటది. నాకన్నా ధైర్యవంతురాలు మొన్ననే మీరు చూసిండ్రు. వాడేవాడు వీడేవాడు కొండమూరికి ఎదురేవాడని, కానీ మొన్న ఇంటి ముంగడ చూసిండ్రు.
చూడది. ఇలా కార్యకర్తల కోసం ఏదైనా చేస్తుంది. ఈరోజు ఒకటే చెప్తున్నా, నాకు కీసుకొండ మా కుటుంబానికి ఈరోజు అన్నం పెట్టింది 10 కార్లు ఉన్నాయి అంటే మీ దయ వల్లనే అని నేను తెలియదు. నేను ఆ సాగు నుంచి బయటపడ్డా అంటే కుమ్మాల లక్ష్మీనరసింహ స్వామి మీ దయ వల్లనే అని తెలియదు. మరి ఎందుకంటే ఒకటే చెప్తున్నా, వర్గాల మనవి రేపు ఎవరొచ్చినా కొండా సురేఖ నిలబడు డంకంతో